హలో బిగ్ బాస్ ఫ్యాన్స్, ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది. దిస్ ఇస్ రియల్లీ షాకింగ్. డెఫినెట్లీ ఇదంతా ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారని ప్రతిసారి అనుకుంటాం కదా. సో దిస్ ఈస్ ట్రూ. సో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, హౌస్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వెళ్ళి వెళ్ళిపోయారన్న బజ్ అయితే వినిపిస్తుంది. And okay, let's get into the video. This is Manjula from Simply Manjula. Please సపోర్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో దట్స్ ట్రూ, మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారని స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది. ఆఫ్టర్నూన్ వరకు గౌరవ్ అని అనుకున్నారు. బికాస్ లైక్ తనూజకి ఒక పవర్ ఉంది, దాంతో లైక్ మాధురిని సేవ్ చేస్తుంది అని వినిపించింది. బట్ నౌ ఆల్ ఆఫ్ సడన్ గా మాధురి ఎలిమినేటెడ్ అన్న బజ్ అయితే వినిపిస్తుంది అన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ డెసిషన్, రైట్ డెసిషన్? యాక్చువల్ గా చెప్పాలి అంటే రైట్ డెసిషన్ అయ్యి ఉండొచ్చు. బికాజ్ ఆమెకు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు. షో వచ్చినాకే చాలా మందికి కొంచెం బయట ఉన్న చాలా ఉన్న నెగిటివిటీ తోటి ఆమె షోలోకి వచ్చారు. సో చెప్పాలి అంటే ఆమెకి చాలా చాలా తక్కువ లైక్ ఫ్యాన్ బేస్ లో ఫామ్ అయ్యి ఉండొచ్చు అప్పటికి. బట్ ఈ 2 weeks లో అంత ఎక్కువగా ఫామ్ అయ్యి ఉండొచ్చు. బికాస్ ఫస్ట్ వీక్ తనకి చెప్పాలి అంటే నెగిటివ్ గానే, బట్ ఒక మాధురి అంటే ఎవరో అన్న ఒక స్టాంప్ అయితే వేయించుకున్నారు బిగ్ బాస్ లో. మాధురి అంటే అప్పుడు అందరికి తెలిసేటట్టు చేసుకున్నారు. సో కంటెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తన ఉనికిని తను చాటుకున్నారు. తన ప్రజెన్స్ ని, తన విజిబిలిటీని వాళ్ళు ఆమె యూనో లైక్ ఆడియన్స్ లోకి పెట్టుకున్నారు. సెకండ్ వీక్ నుంచి తను చేంజ్ అయింది. తను స్మార్ట్ గా ఉంది, ఆడగలదు. ఒక్క గేమ్ కూడా ఆమెకు ఆడే అవకాశం అయితే అంతగా రాలేదు. సో నేను అనుకున్న ఈ వీక్ సేవ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఆమె కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. సో 2-3 weeks సేవ్ అయినాక సో తను ఉంటుంది కొన్ని వారాలు అనుకున్నాం కానీ, బట్ లైక్ వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్టామ్స్ అంటున్నారు కానీ వాళ్ళలో ఎలాంటి ఫైర్ కనిపించట్లేదు. కూల్ ఐస్ ఇదిలాగా స్నో బాల్స్ లాగా వాళ్ళు ఉండిపోయారు అని నిఖిల్ నేను సాయి శ్రీనివాస్ నాగ్ సార్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయిషా వెళ్ళిపోయింది, అండ్ ఇప్పుడు మాధురి అంటున్నారు, అండ్ ఆల్రెడీ రమ్య వెళ్ళిపోయింది. సో ముగ్గురిని పంపించారు, ముగ్గురు మాత్రమే మిగిలారు. ఆ ముగ్గురులో సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ గ్యారంటీ లేదు. గౌరవ్ కి తెలుగు ప్రాబ్లం, సాయి శ్రీనివాస్ కి ఆట మీద ఆయనకి ఇంకా అంతగా లేదు. ఆయనకు కూడా హౌస్ లో అంత సపోర్ట్ అయితే లేదు. సో అందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ డేంజర్ లోనే ఉన్నారు. వాళ్ళకి మంచి అవకాశం వచ్చినా కానీ వాళ్ళు అంత ఉపయోగించుకోలేకపోతున్నారు. అండ్ నిఖిల్ అయితే పర్వాలేదు, తెలుగులో బెటరే. సో ఆయన ఏమన్నా ముందుకు వెళ్తాడా, ఇంకొన్ని వారాలు ఉంటాడో చూడాలి. బట్ దిస్ ఎలిమినేషన్ ఇస్ డెఫినెట్లీ షాకింగ్ ఫర్ మీ అండ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మాధురి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. ఆమె మాట్లాడినా, ఆమె స్ట్రాంగ్ గా మాట్లాడినా, ఆమె వాయిస్ అయినా నాకు అంటే అప్రిషియేట్ చేస్తున్నా నేను. ఐ థింక్ షీఈ్ మేకింగ్ మిస్టేక్స్. వేరే వాళ్ళని ఆ వాయిస్ తో మాట్లాడడం, ఆ కమాండ్ అంత తప్పే. బట్ సమ్హౌ యూనో కొంచెం అలాంటి వాటికి కూడా నెగిటివ్ కంటెంట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఒక లేడీ అంత ఇదిగా ఇప్పుడు అలాంటి కాన్ఫిడెన్స్ షోలో ఎవరికి లేదు. సంజనాకు ఒక మాట అన్నా ఆమెకు కాన్ఫిడెన్స్ లేదు, తనుజాకి లేదు, రీతుకి లేదు, ఎవరికి లేదు. మాధురి గారికి ఉన్న కాన్ఫిడెన్స్, మాధురి గారుకున్న ఆ అథారిటీ ఇదంతా ఎవరికీ లేదు. వెరీ డేరింగ్ డాషింగ్ విమెన్ లాగా అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ ఇది నిజము కాదు అండ్ మాధురి కంటిన్యూ అవుతారేమో. అంటే ఫర్ ఎవర్ ఆమె విన్నర్ మెటీరియల్ కాదు, డెఫినెట్లీ టాప్ 5 కూడా కాదు, టాప్ ఇంతవరకు వెళ్తారు. ఇంకా కొన్ని వారాలు ఉంటే డ్రామా ఉండేది గేమ్ లో. సో అన్న ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను. ఎనీవే మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఇస్ ద ట్రూత్. మాధురి ఎలిమినేట్ అవ్వచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.